హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉన్నది సిద్ధుల గుట్టల మీద. ఎంత పెద్ద గుట్టనో చూడు. ఈడికెళ్ళి జర్రని జరిగితే పుర్రె పుటం పండ్లు లెక్క వలుతాయి. పుట్టుకుమంటది. ఈ ఎత్తైన కొండ తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్లో ఉన్నది. మీదికెక్కి చూస్తే ఇక పచ్చని పొలాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, దూరం ఉన్న చెరువులు, చెట్లు, కొండలు. అబ్బబ్బా, ఈ పైనుంచి చూసి ఒక్కటి కాదు, కళ్ళు చెదిరేంత అందమైన ప్లేస్ ఇది. ఇక్కడికి ఒక్కసారి పైకి రండి, వచ్చి చూడండి, అస్సలు మీరే ఆశ్చర్యపోతారు. ఇక మనం గుహ లోపలికి అయితే పోలేదు. ఇంకా ఈ గుట్ట మొత్తం తిరిగి చూసినాక గుహ లోపలికి పోదాము. ఇక చూడు, ఇక నేను ఒకటి సెల్ఫ్ స్టిక్ పట్టుకొని గిర్రని దింపుతున్నా. ఈ దింపేటప్పుడు నా వెనక ఒకటి పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది చూడు, అది కొత్తగా కట్టిర్రు. అది ఏంటంటే పిరమిడ్ రూపంలో ఉన్న ధ్యాన మందిరం కట్టిర్రు. ఇక్కడైతే రోజు వచ్చి మస్తు మంది మరి ధ్యానం అయితే చేసుకుంటారు ప్రశాంతంగా. మీరు ఎప్పుడైనా వచ్చి చేసుకోవాలంటే చేసుకోరు. నేను చేస్తాను పోయినా కానీ నాకు టైం అంతా సెట్ కాలేదు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తా. ధ్యానం కాదు, ఈసారి తపస్సు చేస్తావు, మీకు చూపిస్తా. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక 15 నిమిషాల తర్వాత మీకు తపస్సు గురించి చెప్తాడు. నేను తపస్సు చేసినా ఏం జరిగిందో చెప్తా. ఇక మీదికి ఎక్కక ముందు కిందికి వెళ్ళైతే ఈ తోవ కాడ మనం ఇప్పుడు దిగి నడుతున్నా అన్నట్టు. అయితే మీరు మీడికి వెళ్ళి ఎట్లెట్లు ఎక్కుతామో చూపిస్తా నేను. ఇక నా మధ్యలోకి వచ్చి ఎక్కి కొంచెం మీద నిలబడి చూస్తున్నా. కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే ప్రభాస్ లెక్క కొడుతున్నా కదా నేను. కానీ కాదు, ప్రభాస్ అన్న కొంచెం హైట్ ఎక్కుంటాడు, కొంచెం వెయిట్ ఎక్కుంటాడు. మనది బగ్గ తక్క. ఇగో ఎంత బాగుంది రోడ్డు, నల్లని రాతి, ఎంతో పెద్ద ఎత్తైన కొండ కదా. ఆ కొండ మధ్యలో ఈ నల్లని రోడ్డుకు ఇరువైపులా అందమైన చెట్లు, అక్కడక్కడ ఈ స్తంభాలు. చూడండి, ఇది ఇక్కడ నుంచి గుడి ఎంట్రన్స్. ఈ రథము ఎంత బాగుంది, రథం డిజైన్ బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా చక్కగా డిజైన్స్, పెయింటింగ్స్, వాటిపైన పిక్చర్స్. ఇక్కడ నుంచి మనం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం తల వంచుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి శివాలయం స్టార్ట్. మొత్తం మనం నిలబడి వెళ్ళడానికి లేదు. చూడండి ఎంత బాగుందో గుహ లోపలికి. ఏదో రాళ్ళ మధ్యలోకి వెళ్తున్న ఫీల్ అవుతుంది కదా, కానీ లోపలికి వెళ్తే మీరు నమ్మలేనంత బాగుంటుంది. చూడండి, ఇక్కడ స్వయంభూలింగాలు ఉన్నాయన్నమాట లోపల. అప్పుడ సిద్ధులు ఎవరైతే తపస్సు చేసుకున్నారో ఈ ప్రదేశంలో తపస్సు చేసుకున్నారని మనకైతే తెలుసు. ఇక అయితే లోపలికి పోయినాక ఆ లోపల, ఆ రాళ్ళ గుహ లోపల అసలు బయట ప్రపంచం, ఈ వాతావరణం, లోపల వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చక్కగా, కూల్గా, రిలాక్స్గా, అసలు బయట శబ్దం ఏం లేకుండా ఒక పీస్ఫుల్నెస్. బహుశా అప్పుడు ఎవరైతే ఎవరైతే ఋషులు ఉన్నారో తపస్సు చేశారు అని అంటే ఈ స్థలంలో ఖచ్చితంగా ఇది ఎత్తైన ప్రదేశము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ప్రజల నుంచి కానీ దేని గురించి కానీ. ప్రకృతికి దగ్గరగా ఉండి తపస్సు చేస్తే మనస్సు తేలికగా తపస్సు పరిపూర్ణమైందచ్చ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. గుహ లోపల ఈ ఉన్నటువంటి స్వయంభూ లింగాలు లోపల ఉన్నటువంటి ప్రతిమలు ఏవైతే తిరుగుతూ ఉంటే నాకైతే మనస్సు చాలా తేలికగా, ప్రశాంతంగా అయితే అనిపించింది. మీరు రండి. చాలా శతాబ్దాల క్రితం సిద్ధులు, సన్యాసులు, యోగులు ఆర్మూర్ దగ్గర ఉన్న ఈ గుట్టలో తపస్సు చేశారట. వాళ్ళు ఈ గుహల్లో కూర్చుని జపం, ధ్యానం, యజ్ఞాలు చేసేవారట. ఈ గుహల్లో ఇప్పటికే స్వయంభూలింగాలు ఉన్నాయి. ఇక నేను కూడా కొంచెం ఫోన్ పక్కకు పెట్టి తపస్సు, జపం, ధ్యానం చేద్దామని, ఇక ధ్యానం ఏంటి కానీ డైరెక్ట్ తపస్సు చేద్దామని కూర్చునేసరికి 10 నిమిషాలు తపస్సు స్టార్ట్ చేసినా. 10 నిమిషాల తర్వాత మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నా. ఎవరు వచ్చి లేపారు, గంట కొట్టి వెళ్ళి. ఆ మహాత్ములు తపస్సు రోజుల తరబడి ఎలా చేశారో కానీ మనం తపస్సు కూర్చున్నాం అనుకో, సరిగ్గా ఫోన్కు సిగ్నల్ లేకుంటే తప్పిపోయిన వాళ్ళు లెక్క పిసపిస అయిపోతాం. ఇక్కడ శివరాత్రికి అయితే మంచి జాతర జరుగుతుంది, చాలా పెద్ద జాతర. చాలా జనాలు వస్తారు ప్రొద్దున నుంచి ఇక రాత్రి వరకు. లైట్ల వెలుతురులో ఎంత చాలా బాగుంటుంది పైన. మీరు రావాలనుకుంటే శివరాత్రికి ఇంకా బాగుంటది, వచ్చేయండి శివరాత్రికి. ఎక్కడో గుట్ట పైన ఉన్న మర్రి చెట్ల మర్రి ఊడలు, మర్రి వేర్లు ఎలా కిందికి వచ్చాయో చూడండి లోపటికి. అసలు కొండ పైన ఉన్న చెట్ల వేర్లు, ఊడలన్నీ లోపలికి వచ్చేసినాయి గుహ లోపలికి. ఏది గుహ లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళే మార్గం. ఇక బయటకు వెళ్తున్నాం, మెట్లు ఎక్కి బయటకు వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచిగా ఎగ్జిట్ అయిపోతున్నాం బయటికి. శివాలయం నుంచి బయటకు వచ్చేసినాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, బయటకు రాగానే పక్కనే ఇది శ్రీరాముడి మందిరము. ఎంత బాగుంది లోపల, రాముడు, సీత. ఇక్కడ బయట వాతావరణం నుంచే నాగదేవత ఈ పక్కన.
అటు ఆ పక్కన చూసుకుంటే నవగ్రహాలు, జనాలందరూ పూజ చేసుకుంటున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్, ఒక కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ చేసే వీడియోలో కొంచెం మనకు ఊపు ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి ఒక్కసారి అలా పైనుంచి చూస్తున్నాం. ఇది చూసారా, నిజామాబాద్ వెళ్ళే రోడ్, అంకాపూర్ సైడ్ వెళ్ళే రోడ్ ఇది. ఒక్కసారి ఇలా వ్యూ ఎలా బాగుందో లాస్ట్ చివరిగా చూసుకొని బయలుదేరు.